హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో మనం ఇఫ్ స్టేట్మెంట్ని ఏ విధంగా యూజ్ చేస్తాం. ఈ విధంగా ఎవరైతే 35 గ్రేటర్ దాన్ 35 వచ్చాయో వాళ్ళకి పాస్ అని, లెస్ దాన్ 35 వచ్చాయో వాళ్ళకి ఫెయిల్ అని ఏ విధంగా డిస్ప్లే చేయాలో నేను చూపిస్తాను. ఇఫ్తో పాటు నేను మీకు నెస్టెడ్ ఇఫ్ కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పాస్ అని చూసారు కదా, పాస్కి సపోజ్ ఏం కలర్, గ్రీన్ కలర్ ఇద్దాం. అంటే ఫెయిల్కి రెడ్ కలర్, ఇట్లా కలర్స్ కూడా మీకు అప్లై చేసుకోవచ్చు. వాటన్నిటి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ రాబోతుంది. సపోజ్ ఇవి తీసేస్తున్నాను, ఈ సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం కలర్ అప్లై చేయాలి కాబట్టి. సపోజ్ పాస్ అని ఉంటే ఈ కలర్ ఇద్దాం. ఇక్కడ మీరు చూసారుగా, హోమ్ ట్యాబ్లో స్టైల్స్ అనే గ్రూప్లో కండిషనల్ ఫార్మాటింగ్ అనే కమాండ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ న్యూ రూల్స్ ఆర్ మేనేజ్ రూల్స్, దీని మీద ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ చూసారు కదా, న్యూ రూల్ అప్లై చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా, ఫార్మాట్ ఓన్లీ సెల్స్ దట్ కంటెంట్, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఫార్మాట్ ఓన్లీ సెల్స్ విత్, ఇక్కడ మనకు సెల్స్ వాల్యూ కాదు, మనం స్పెసిఫిక్ టెస్ట్ ఇస్తున్నాం కాబట్టి స్పెసిఫిక్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంటెంట్, ఒకవేళ ఆ టెస్ట్ పాస్ అయి ఉంటే ఏ కలర్ తోటి ఫిల్ చేయాలని ఇక్కడ చూపించాలి. ఇక్కడ కలర్ ఏ కలర్ ఇద్దాం, సపోజ్ గ్రీన్ ఇద్దాం, గ్రీన్ ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే కనిపిస్తుంది, ఇక్కడ మనకు శాంపుల్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ ఒక కండిషన్ అనేది అప్లై కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రూల్ అంటే న్యూ రూల్, మనకు 2 కండిషన్స్ ఉన్నాయి కదా, పాస్ అండ్ ఫెయిల్. ఫెయిల్కి కూడా కండిషన్ ఇవ్వాలి. ఇక్కడ స్పెసిఫిక్ టెస్ట్, ఇక్కడ ఫెయిల్ టైప్ చేసిన తర్వాత ఫార్మాట్ అప్లై చేయాలి. ఫార్మాట్ ఇది వచ్చేసి రెడ్ అప్లై చేద్దాం, రెడ్. ఓకే, దెన్ ఆఫ్టర్ ఓకే. ఇప్పుడు మనం కండిషన్స్ అప్లై చేస్తాం కదా, ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లై అండ్ ఓకే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇఫ్ కండిషన్ని అప్లై చేయాలి. ఇఫ్ కండిషన్ని ఏ విధంగా అప్లై చేయాలంటే ఈక్వల్ టు ఇఫ్, ఇక్కడ ఆల్రెడీ రావడం జరిగింది. ఇలా వచ్చినప్పుడు ట్యాప్ ప్రెస్ చేయాలి. ఇఫ్ అంటే ఈ మార్క్ లిస్ట్ని, మార్క్ ఉన్న సెల్ని రిఫరెన్స్గా తీసుకోవాలి. అందుకే అక్కడ నుంచి కదా మనకు లాజికల్ అని రావడం జరుగుతుంది. ఈ సెల్ని రిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఈ సెల్ ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కనుక అయితే అది మనకు పాస్ అని చూపెట్టు. మీరు ఇలా సింగిల్ కోట్స్ ఇవ్వద్దు, డబుల్ కోట్స్ మాత్రమే ఇవ్వాలి, పాస్. సో ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే మళ్ళీ డబుల్ కోట్స్ ఫెయిల్ అని ఈ విధంగా డబుల్ కోర్స్ ఎండ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. తర్వాత ఎంటర్. సో చూసారు కదా, ఇక్కడ కలర్ అనేది అప్లై కావడం జరిగింది, పాస్ కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. సో ఇక్కడ కింద టాప్ బాటమ్ రైట్ సైడ్లో మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, ఎడిట్ మార్క్, అక్కడ మీరు డబుల్ క్లిక్ చేసుకోవాలి. సో మీరు చూసారు కదా, ఎవరైతే పాస్ అయినలో వారికి గ్రీన్, అదేవిధంగా ఎవరైతే ఫెయిల్ అయినలో వారికి ఫెయిల్, రెడ్ కలర్లో రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఇఫ్ కండిషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం చూడాల్సింది నెస్టెడ్ ఇఫ్ ఏ విధంగా ఉంటుందంటే చూపిస్తాను. ఇక చూసారా, మనకు గ్రేడ్ అనేది కావాలి. అంటే మనకు ఏ విధంగా కావాలి అంటే యావరేజ్ని బేస్ చేసుకొని కావాలి. మీకు ఆల్రెడీ ఈ వీడియో కింద ప్రీవియస్ వీడియో చేశాను, దీని మీద
కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు సపోజ్ ఈ డెసిమల్ పాయింట్స్ తగ్గించుకోవాలి అంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంక్రీజ్ డెసిమల్, డిక్రీజ్ డెసిమల్ హోమ్ ట్యాబ్లో నెంబరింగ్ గ్రూప్లో డెసిమల్ అని కమాండ్ కనిపిస్తుందిగా, ఈ విధంగా తగ్గించుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ప్రజెంట్ 2 ఉంచుతున్నాను, 2 డెసిమల్స్. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ అప్లై చేస్తున్నాను, అంటే నెస్టెడ్ ఇఫ్ ఏ విధంగా అప్లై చేస్తారో చూడండి. ఇప్పుడు గ్రే దగ్గర నుంచి ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు లాజికల్ టెస్ట్ ఏమని రాయాలి, ఈ సెల్ని రిఫరెన్స్గా తీసుకోవాలి, అంటే ఈ సెల్ని బేస్ చేసుకొని మనకు గ్రేడ్ అనేది రావాలి. కాబట్టి ఈ సెల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ సైడ్కి ఇచ్చాను 90 అండ్ ఎబోవ్ ఉంటే ఏ రావాలి. కాబట్టి ఈ సెల్ 90 కన్నా ఎబోవ్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఏ గ్రేడ్ రావాలి. కాబట్టి ఏ డబుల్ కోట్స్. సో ఇక్కడికి ఇఫ్ కండిషన్ ఒకటి అయిపోయింది. సపోజ్ మనకు బీసీడీ కూడా కావాలి కాబట్టి మనం ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవాలి. దీన్నే నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఈ విధంగా ఇఫ్ని యూజ్ చేసుకుంటారు. ఇఫ్ అని టైప్ చేసి ట్యాబ్, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ అయింది, మళ్ళీ లాజికల్ టెస్ట్, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ నుంచి రావడం. సో మళ్ళీ లాజికల్ టెస్ట్ని అప్లై చేసుకుని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70. మీరు ఫార్ములా అప్లై చేసినప్పుడు 2-3 టైమ్స్ చెక్ చేసుకోవాలి. అంటే ఫార్ములా ఒక్క దగ్గర మిస్టేక్ పోతే ఎంటైర్ షీట్ మొత్తం మీకు మిస్టేక్స్ చూపించడం జరుగుతుంది. సో మీరు ఫార్ములా అప్లై చేసినప్పుడు బీ కేర్ఫుల్గా ఉండాలి, కేర్ఫుల్. సో ఈ సెల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70 వచ్చిందనుకో మనకు బి కావాలి, బి. అదేవిధంగా మనకు సి కూడా ఉంది కాబట్టి అంటే ఇంకొక ఇఫ్ తీసుకోవాలి. ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ సెల్ని రిఫరెన్స్గా తీసుకొని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 ప్రింట్ సి అని రావాలి. వచ్చిన తర్వాత మనకు ఇంకా లాస్ట్ ఒకటే ఉంది కాబట్టి అది ఈ లాస్ట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే డి రావాలని చూపించాలి. కాబట్టి ఇక్కడ మీకు ఈ లాస్ట్ ఒకటి ఉంది కాబట్టి కామా డి. ఈ విధంగా అప్లై చేసుకుని మనకు ఎన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ అయితే బ్రాకెట్స్ ఓపెన్ చేసినామో ఇప్పుడు అన్నీ క్లోజ్ చేయాలి. 1 2 3 ఉన్నాయి కదా ఇఫ్ స్టేట్మెంట్స్, 3 బ్రాకెట్ క్లోజ్ చేయాలి. 1 2 3. సో ఫినిష్ అయింది. దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఇలా బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. సో మీకు గ్రేడ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మీరు కార్నర్లో ఉంచుకొని డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు గ్రేడ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు చూసి సెంటర్ మిడిల్ చూసారుగా. మీరు ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా అప్లై చేస్తారు. సో మీకు ఇవాళటి క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాయి. అంటిల్ దెన్ బాయ్.